టీ అయితే పెడుతున్నాను అత్తయ్యకి నాకు. ఈయన కూడా ఇంట్లో ఉన్నారు. ఇంకా ముగ్గురికి అయితే టీ అయితే పెడుతున్నాను. అప్పుడు డబ్బా అయితే ఆడుకుంటా ఉన్నారు. వాడు అసలుకి ఇలాంటివన్నీ తినడండి. మామూలు దోశ తింటాడు. నాకైతే బాగుంది. ఇంకా కొంచెం ఉప్మా ఉంటే అందులో కారం వేసుకుని తింటున్నా. తల ఒకటి ఇంకా ఫ్రీడమ్ నూనెలో అయితే వేపేసుకున్నాను. అది కలర్ వచ్చేదాకా. పసుకాయలు మొన్న తీసుకుని ఇలా పేపర్లో చుట్టి పెట్టాను కదండి. నిన్నైతే ఒకటి కట్ చేశాను. ఇంకా ఇవాళ 3 ఉన్నాయి కదా, పాడైపోతాయి 4 ఆ టైంలో. ఇంకా తినరు కదా. సరే ఇంకా మామూలుగా బాగుంది. ఇంకా మా ఆయన అయితే తలకాయ కూడా కాళ్ళు బోటి అయితే తీసి క్లీన్ చేయాలంటే చాలా టైం పట్టిద్దండి. ఇంకా నాకైతే మా అమ్మ అయితే ఇంకా ఇది చూపిరి పుల్లు ఉంటాయి కదా, అవి పెట్టి తిప్పి ఒక 10 నిమిషాలు అలాగా. ఇంకా ఇక్కడైతే మా అమ్మాయికి ఎప్పుడైనా రాగి సంటి తినాలనిపించింది. మా ఇంట్లో ఎవరు తినరు, ఒక్కదానికోసం ఏం చేసుకుంటాలని చేయను. వాళ్ళ అత్తయ్య నేను ఇద్దరం అయితే చేసుకుని తిన్నాం. చాలా బాగా వచ్చిందండి. హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి డైలీ బ్లాగ్స్ అండి. ఇదైతే గురువారం బ్లాగ్ అండి. ఇక్కడైతే నేను టిఫిన్కి అయితే పెసరట్టు వేద్దామనేసి రెడీ చేసుకుంటున్నాను. ముందు అయితే డేషా పెట్టేసుకుని అందులోనే శనగిత్తనాలు అయితే వేపేసుకున్నానండి. ఇంకా అదే డేషాలో ఒక 4-5 పచ్చిమిర్చి అయితే చట్నీ కోసం వేపేసుకున్నాను. ఇలా మూతేసేసుకున్నాను. అవి పైకి ఇలా చిందుతూ ఉంటాయి కదా అనేసి ఇంకా ఈ మిక్సీ జార్లో తీసుకొని అదే డేషాలో ఇంకా కొంచెం పసుపు వేసుకొని తాలింపులో ఒక 2 ఉల్లిపాయలు అయితే చాప్ చేసేసుకున్నాను. 2 ఉల్లిపాయలు అయితే చాప్ చేసేసుకున్నానండి. ఇంకా అందులోనే కొంచెం సాల్ట్ వేసి కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు అయితే సిమ్లో అయితే మగ్గనిచ్చానండి. దాని తర్వాత అయితే టేస్ట్కి సరిపోయినంత కారం అయితే వేసుకున్నాను. ఈ ఎండు రొయ్యలు అయితే కొంచెమే ఉన్నాయి. అదైతే ఒక అరగంట ముందు నానబెట్టేసుకొని 1కి 4-6 సార్లు అయితే కడిగేసుకున్నానండి. దాని తర్వాత అయితే ఇంకా అందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకా కొత్తిమీర వేసి ఒక 2-3 నిమిషాలు మగ్గనిచ్చాను. దాని తర్వాత కొంచెం నీళ్ళు వేసి సిమ్లో అయితే పెట్టేశానండి. ఇంకా ఇక్కడైతే టీ అయితే పెడుతున్నాను అత్తయ్యకి నాకు. ఈయన కూడా ఇంట్లో ఉన్నారు. ఇంకా ముగ్గురికి అయితే టీ అయితే పెడుతున్నాను. వాళ్ళు ఎందుకో టీ తాగాలనిపించింది. ఇంకా నేనేది తాగితే అదే తాగుతారు ఇంట్లో వాళ్ళు కూడా. ఇంకా టీ పెట్టేశాను ముగ్గురికి. ఇంకా కొంచెం అల్లం ముక్కేసి కూర కూడా అయిపోయిందండి. ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా తనకి అన్నమే ఇష్టం కాబట్టి అన్నమే తినేసి ఇంకా తనైతే వెళ్ళిపోయింది. ఇంకా తను వెళ్ళినాక నిదానంగా అయితే టిఫిన్ అయితే చేస్తాను. వాళ్ళ అబ్బాయికి అయితే స్కూల్ లేదు, అమ్మాయికి అయితే కాలేజ్ అయితే ఉంది. ఇక్కడ మా ఆయన మా బుడ్డ అబ్బాయి అయితే ఆడుకుంటా ఉన్నారు. ఇంకా బాండి పెట్టేసుకుని అందులో అయితే రవ్వ వేసుకున్నానండి. రవ్వ ఒక 50 గ్రాములు ఏమో తీసుకున్నాను. ఒక 2-3 నిమిషాల పాటు రవ్వ అయితే వేపుకున్నానండి. పెసరట్టు ఉప్మా పెసరట్టు చేద్దామనేసి ఇంకా అందులోనే కొంచెం నూనె వేసుకొని తాలింపు గింజలు అయితే వేసుకున్నాను. అదొకసారి 1 నిమిషం పాటు వేగినాకైతే ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇంకా సన్నగా చాప్ చేసుకొని వేసుకున్నానండి. అల్లం ముక్క కూడా ఇంకా అదొక 2 నిమిషాల పాటు వేగనిచ్చాను. దాని తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు వేస్తే కొంచెం కలర్ బాగుండిద్ది కదా అనేసి కొంచెం పసుపు వేసి ఒక 2 నిమిషాల పాటు వేగనిచ్చానండి. ఇంకా దాని తర్వాత ఎసరికైతే నీళ్ళు వేసుకుంటున్నాను. నేనైతే కొంచెం నీళ్ళగానే చేస్తున్నాను ఉప్మా రవ్వ అయితే. టేస్ట్ సరిపోయినంత సాల్ట్ వేసుకొని ఇంకా ఎసరు వచ్చినాకైతే ఇంకా రవ్వ అయితే ఇలా కలుపుకుంటూ వేసేసుకున్నానండి. ఇంకా కొంచెం నీళ్ళు ఎక్కువ వేసాను కాబట్టి 1 నిమిషం పాటు ఉడకనిచ్చాను. ఎందుకంటే రవ్వ తొందరగానే గట్టి పడిపోయింది. 1 నిమిషం పాటు అయితే ఉడకనిచ్చాను. ఎందుకు అంటే మనం కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఇటు పక్క అయితే అది ఉడికేదాకా అయితే పెసరపప్పు అయితే మిక్సీ వేసేసుకున్నానండి. పెసర్లు, ఒక 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, టేస్ట్ సరిపోయిన సాల్ట్ వేసేసుకుని మిక్సీ వేసేసుకున్నాను. ఇదైతే పల్లీల చట్నీ కూడా వేసేసుకున్నాను. కొంచెం కొబ్బరి వేసుకొని పచ్చి కొబ్బరి ఇంకా వేపుకున్న పచ్చిమిర్చి ఇంకా శనగిత్తనాలు కూడా వేపేసుకున్నాయి. అవి మిక్సీ వేసేసుకున్నాను. ఇంకా ఉడికిపోయిందండి ఉప్మా కూడా. ఇటు పక్క అయితే ఇంకా పెసరట్టు అయితే వేస్తున్నానండి. ఇంకా పెసరట్టులో ఒకసారి ఇలా వేసేసుకుని దాని తర్వాత అయితే ఇంకా ఉప్మా అయితే మధ్యలో వేసుకున్నాను. చాలా బాగా వచ్చిందండి. నేనైతే ఒక 2 సార్లు మాత్రం అప్పటికప్పుడు వేసాను పెసరట్టు. అప్పుడు కొంచెం గట్టిగా అనిపించింది. రాత్రి నానబెట్టి వేసుకుంటే కొంచెం తినడానికి బాగుంది. ఇంకా నేను అది యూట్యూబ్లోనే చూశాను. ఎక్కువసేపు నానబెడితే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ ఇదవుతాయి, అప్పటికప్పుడు వేసుకోవచ్చు అనేసి ఇంకా అలా వేసాను. నాకేమో కొంచెం గట్టిగా అనిపించింది. ఇంకా అందుకని రాత్రి నానబెట్టి వేసానండి. ఇంకా మా పిల్లలకేమో నచ్చలేదు. ఇంకా మా బుడ్డ అబ్బాయి ఏమో కారం కారం అంటున్నాడు. ఇంకా దాంట్లో పచ్చిమిర్చి కూడా అల్లం ముక్క వేసాను కదా దానివల్ల. ఇంకా చిన్నపిల్లలు తినేది ఉంటే అది వేసుకోకుండా ఉంటే మంచిది. ఇంకా మా అబ్బాయికి కూడా నచ్చలేదంట. వాడే అసలుకి ఇలాంటివన్నీ తినడండి. మామూలు దోశ తింటాడు. నాకైతే బాగుంది. ఇంకా కొంచెం ఉప్మా ఉంటే అందులో కారం వేసుకుని తింటున్నా. తల ఒకటి పెసరట్టు అయితే తినేసాము నేను అత్తయ్య. కొంచెం ఉప్మా కూడా తినేసామండి. ఇంకా మా అబ్బాయి మాత్రం
ఇంకా మామూలు దోశ తిన్నారు వాళ్ళిద్దరూ. అదే పెసరట్టు వేసాను. ఇంకా ఇవాళ అన్నీ వంటలు ఎక్కువైపోయినాయండి. ఇంకా ఇంట్లో పని కంటే ఇంకా ఈ వంటలు ఎక్కువ ఉన్నాయి నాకు ఇవాళ. ఇంకా అదే పెడుతున్నాను. ఇవాళ మా పిల్లలైతే ఇంకా గులాబ్ జామ్ చేయమన్నారు. తీసుకొచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. ఇంకా ఇప్పుడు కుదిరింది నాకైతే. ఫస్ట్ అయితే ఇంకా పంచదార అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా దాంట్లో నీళ్ళు ఉంటాయి కదా పాకంలాగా, ఇంకా అదైతే పెట్టాను. పాకం కాకుండా మామూలుగానే 1 గ్లాస్ పంచదారకి 2 గ్లాసులు నీళ్ళు వేసి ఇంకా అది కొంచెం ఒక 2-3 యాలక్కాయలు దంచి తీసుకున్నాను. ఇక్కడైతే ఇంకా ఈ పిండి ఉంది కదా గులాబ్ జామ్ పిండి కలిపేసుకున్నానండి. కొంచెం కొంచెం పాలు వేసుకుంటా, ఇది కాచి చల్లార్చిన పాలు. దాని తర్వాత కొంచెం నెయ్యితో ఇంకా ఒకసారి ఇలా పిసికేసుకొని ఆ కవర్లోనే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాను. ఇటు పక్క అయితే ఇది కూడా అయిపోయిందండి. ఇంకా దాంట్లో ఉండిద్ది కదా పంచదారది, అది పాకం అంటారు లేదంటే నీళ్ళు. ఇంకా నాకు పాకం ఏం కాదు, ఇలా మనకి పట్టుకోగానే కొంచెం బంగ తగులుతూ ఉండేది కదా, అప్పుడైతే ఆపేసుకున్నాను. ఇటు పక్క అయితే ఇది ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నానండి పిండిని, గులాబ్ జామ్ పిండిని. ఇంకా ఇలా అయితే చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకున్నాను. చాలా టైం పట్టిందండి నాకైతే ఇలాగా. అయితే ఫస్ట్ టైం మొన్న రాఖీ పండగ రోజు మా అక్క వాళ్ళ ఇంట్లో చేసాము. అది అసలు కుదరలేదండి. అందులో ఏం చేసామంటే నీళ్ళు ఎక్కువ వేసేసుకున్నాము. నీళ్ళగానే ఉంది. ఇంకా ఉండల్లో కూడా నీళ్ళు వేసి కలిపాను నేను పిండిలో. యూట్యూబ్లో చూసి కలపొచ్చు వస్తాయి అన్నట్టుగా. అయితే రాలేదు ఆ రోజు, తెల్లారికి పాడైపోయినాయి. ఇదైతే రెండోసారి అయితే బాగానే వచ్చింది, నాకు బాగా నచ్చినాయి. ఇంకా అంటే పాలేసి కలిపాను. ఇంకా దేనివల్ల అదైతే పాడైపోయింది. నీళ్ళు వేసి కూడా చేస్తున్నారు చాలామంది. ఇంకా అందుకోసం నేను కూడా మొన్న చేస్తే అది అయితే రాలేదు. ఇది అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంకా బాల్స్ కూడా కొన్ని అయితే కొంచెం పగిలినాయి, కొన్ని బాగానే వచ్చినాయి. ఇంకా ఫ్రీడమ్ నూనెలో అయితే వేపేసుకున్నాను అది కలర్ వచ్చేదాకా. ఇంకా దాని తర్వాత అయితే పాకంలో అయితే వేసేసుకున్నానండి. అయితే పాకం అయితే సరిపోలేదు, అదే పంచదార నీళ్ళు సరిపోలేదు, కొంచెమే ఉంది. మాకైతే సరిపోయింది, మేము ఎక్కువ పంచదార అది నీళ్ళు తాగం, చూస్తానికి బాగుండాలి కదా. ఇంకా మా అబ్బాయి అయితే తింటున్నాడు, బాగున్నాయంట, నాకు బాగా నచ్చినాయి. అయితే మళ్ళీ నాకు అది సరిపోలేదనేసి మళ్ళీ ఏం చేశానంటే మళ్ళీ పంచదార వేసి మళ్ళీ నీళ్ళు వేసి వేరే గిన్నెలో కాచి మళ్ళీ చల్లారినాక ఇందులో కలిపేసుకున్నాను. మళ్ళీ తినేసినాక కొన్ని ఉంటే ఇందులోకి ఇదిగోండి ఇలా వేసుకున్నాను. ఇప్పుడైతే సరిపోయింది చూస్తానికి. మామూలుగా అయితే మేము ఆ నీళ్ళు అంత ఇష్టంగా తినము. గులాబ్ జామ్ అంటే ఆ నీళ్ళు కూడా ఉండాలి కదా, ఇంకా అంట్లే తోమాల్సి ఉన్నాయి. ఇక్కడైతే బొప్పస్కాయలు మొన్న తీసుకుని ఇలా పేపర్లో చుట్టి పెట్టాను కదండి, నిన్నైతే ఒకటి కట్ చేశాను. ఇంకా ఇవాళ 3 ఉన్నాయి కదా, పాడైపోతాయేమో అనేసి ఇంకా తీసి కట్ చేద్దామని తీస్తున్నాను. బాగా పండిని, ఇంకా చాలా తీయగా ఉన్నాయండి కాయలైతే. బొప్పస్కాయలు తినాలి కానీ ఇంకా టైం కట్ చేసి పెట్టేద్దాము, ఇంకా సాయంత్రం అవుతుంది 4 ఆ టైంలో, ఇంకా తినరు కదా అక్కడే. ఇంకా మామూలుగా అయితే 3 కాయలు కూడా కట్ చేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెడదాంలే, తెల్లారైనా తింటారనేసి. ఇంకా అయితే మా అబ్బాయి ఏమో బాగుందంట, తీయగా ఉందంట, తింటున్నాడు. మా బుడ్డబ్బాయి, మా అక్కోళ్ళ అబ్బాయి, బాగుందంట తనకైతే. ఇంకా నేను కూడా తిన్నానండి, తీయగున్నాయి కాయలు అయితే. ఇంకా మా ఆయన అయితే తలకాయ కూడా కాళ్ళు బోటి అయితే తీసుకొచ్చారండి. మా మామయ్య వచ్చారు, అంటే మా ఆడబిడ్డోళ్ళ ఇంటికాడ ఉన్నారు. ఇంకా మా మామయ్యకి తినాలనిపిస్తుందంటే తలకాయ కాళ్ళు అయితే తీసుకొచ్చారండి మా ఆయన. దాంతోపాటు బోటి కూడా ఇంకా 2-3 సార్లు కడిగేసుకొని అందులో కొంచెం పసుపు, 2 ఉల్లిపాయలు, ఇంకా ఉప్పేసి ఇంకా ఇలా కుక్కర్లో అయితే పెట్టేసుకున్నానండి ఒక 6-7 విజిల్స్ వచ్చేదాకా. ఇక్కడైతే బోటి అయితే క్లీన్ చేస్తున్నాను. బోటి క్లీన్ చేయాలంటే చాలా టైం పట్టిద్దండి. ఇంకా నాకైతే మా అమ్మ అయితే ఇంకా ఇది చూపిరి పుల్లు ఉంటాయి కదా, అవి పెట్టి తిప్పిద్ది. నేనైతే ఇలా ట్యాప్ కింద పెట్టేసుకుని కడిగేసుకుంటాను. ఇలా అయితే కొంచెం తేలిగ్గా అయింది. మా అమ్మ అలా చేయాలంటే 2 గంటలు పట్టిద్ది నాకైతే. ఇంకైతే శుభ్రం చేసుకున్నానండి. శుభ్రం చేసేసుకొని ఇంకా కొంచెం పసుపు వేసి, నీళ్ళు అందులోనే చాలా ఉంటాయి కాబట్టి నీళ్ళు వేయలేదు, ఇంకా మీడియం మంట మీద అయితే పెట్టేసుకున్నాను పొయ్యి మీద. ఇంకా బోటి అయితే ఇటు పక్క అయితే ఇది బాయిల్ అయిపోయిందండి బాగా. ఇంకా దాంట్లో అయితే టేస్ట్కి సరిపోయినంత కారం వేసుకున్నాను. ఇంకా అల్లం చిన్నులపాయలు మసాలా, ఇంకా ఒక 2 గరిటెలు అయితే నూనె వేసుకున్నాను. ధనియాల పొడి కొంచెం వేసుకున్నానండి, ఇంకా కొత్తిమీర. ఇంకా నీళ్ళు అయితే మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు. నీళ్ళు కొంచెం ఇదైతే నీళ్ళుగానే ఉండాలి కదా తలకాయ షేరవ అయితే. మా ఆయన మరీ నీళ్ళుగా ఉంటే తినరు, మామూలుగా కొంచెం ఇదిగా ఉంటే తింటారు. అందుకోసం నేను నీళ్ళు కొంచెం తక్కువ వేసుకున్నాను. ఇంకా అది మరిగేదాకా సరిపోద్ది, ఒక 10 నిమిషాలు అలాగా. ఇంకా ఇక్కడైతే మా అమ్మాయికి ఏ కూర అయినా బాయిల్ చేసింది తింటారు మా ఇంట్లో మా పిల్లలు. తలకాయ కానీ ఏదైనా కూడా, చికెన్ మటన్ ఏదైనా. ఇంకా తనకైతే 2 ముక్కలు వేసి ఇచ్చాను.
ఇంకా కూర అయితే ఇలా ఉడికేటప్పుడు అయితే ఇంకా బ్రెయిన్ అయితే ఒక 2 సార్లు కడిగేసుకొని వేసేసుకున్నానండి. ఇంకొక 8 నిమిషాలు అలా పెట్టేసుకుంటే తలకాయ కూర అయితే అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది. ఇంకా నేను అత్తయ్య ఉన్నాం కాబట్టి మామూలుగా నాకు ఎప్పుడైనా రాగి సంటి తినాలనిపించిద్ది. మా ఇంట్లో ఎవరు తినరు, ఒక్కదాని కోసం ఏం చేసుకుంటాలని చేయను. వాళ్ళ అత్తయ్య నేను ఇద్దరం అయితే చేసుకుని తిన్నాం. చాలా బాగా వచ్చిందండి. ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ అనేది ఇస్తే ఈ వీడియో కొంతమందికి తెలియద్దండి. అని చెప్పాలంటే కామెంట్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి.